ఇతను ఏంటంటే పేషెంట్ అని ఇతను. ఓకే, పేషెంట్. ఓకే, సో పేషెంట్ ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది. సో ఇప్పుడు చరణ్ ఇప్పుడు పేషెంట్ కి ఇన్సూరెన్స్ ఉన్నది. సో పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఓకే, ఇది హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్. ఓకేనా? సో పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాడు. సో ఇప్పుడు క్లైమ్ అనేది డైరెక్ట్ ఇన్సూరెన్స్ కి వెళ్తుందా లేకుంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్ కి వెళ్తుందా? ఇన్సూరెన్స్ మధ్యలో మనం ఉంటాం కదా. హాస్పిటల్ బిల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇన్సూరెన్స్ పోతుంది అంటావు, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఇక్కడికి వచ్చాక మధ్యలో ఏముంటది అంటే నీకు ఒకటి క్లియరింగ్ హౌస్ అని ఉంటది అనమాట ఇక్కడ. ఓకేనా? క్లియరింగ్ హౌస్ ఉంటుంది ఒకటి. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్. ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్. ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్. వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్పు, నోట్ చేసుకో. క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి? సో హాస్పిటల్ నుంచి వచ్చే బిల్స్ అన్ని, ఓకేనా, హాస్పిటల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్లెయిమ్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకేనా? 100 క్లెయిమ్స్ ఎక్కడికి వచ్చాయి? ఇక్కడికి వచ్చాయి, మన క్లియరింగ్ హౌస్కి వచ్చాయి. ఓకేనా? 100 క్లెయిమ్స్ వచ్చాయి ఇక్కడికి. సో 100 క్లెయిమ్స్ క్లియరింగ్ హౌస్కి వచ్చాయి. బట్ అన్ని కేసులు కరెక్ట్ కావన్నమాట. సో 100 క్లెయిమ్స్ వచ్చాయి కదా, ఇక్కడికి వచ్చాక ఏమైపోయిందంటే 10 క్లెయిమ్స్ ఏంటంటే 90 క్లెయిమ్స్ ఇన్సూరెన్స్కి వెళ్ళిపోయాయి. ఓకేనా? అండ్ 10 క్లెయిమ్స్ రిజెక్ట్కి వెళ్ళిపోయాయి. ఓకేనా? 10 క్లెయిమ్స్ రిజెక్ట్కి వెళ్ళిపోయాయి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నాయి ఇందులో? హాస్పిటల్లో 100 కేసెస్ బిల్ అయ్యాయి. ఓకేనా? అందులో 100 కేసెస్ క్లియరింగ్ హౌస్కి వచ్చాయి. సో ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్లో ఏమైపోయిందంటే 90 కేసెస్ చేశారు. ఓకేనా? 90 కేసెస్ ఓకే, రైట్, ఇవి పర్ఫెక్ట్ ఉన్నాయి. సో 90 కేసెస్ ఏం చేశారు? డైరెక్ట్ ఇన్సూరెన్స్ కి మూవ్ చేశారు. ఎన్ని క్లెయిమ్స్ మూవ్ చేశారు? ఓన్లీ 90 క్లెయిమ్స్. బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి 10 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి కదా. ఓకేనా? 10 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. అవి ఎక్కడ? క్లియరింగ్ హౌస్ లో పెండింగ్ ఉన్నాయి. ఓకేనా? ఎన్ని క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి? 10 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకేనా? బట్ ఈ 10 క్లెయిమ్స్ కూడా నువ్వు ఇన్సూరెన్స్ పంపించాలి కదా, అప్పుడే నీ 100% వర్క్ అయిపోయినట్టు. నువ్వు 100 క్లెయిమ్లకు 100 క్లెయిమ్ పంపిస్తే నీ 100% వర్క్ అయిపోయినట్టు. సో నీకు ఏమైపోయి హాస్పిటల్ 90 క్లెయిమ్స్ క్లియర్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ వెళ్ళిపోయాయి, 10 క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి. సో ఆ రిజెక్ట్ నువ్వు రెక్టిఫై చేయాలి. ఓకేనా? ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో ఏఆర్ ఫాలో అప్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఇంటర్నల్ ఓకేనా? ఇంటర్నల్ एयर फॉलो अप में एयर not required. సెంటెన్స్ ఇంటర్నల్ అంటే ఏంటండి? ఇంటర్నల్ అంటే ఏంటి? మన దగ్గరనే. మనం ఎవరి కింద వర్క్ చేస్తాం? ప్రొవైడర్ కింద వర్క్ చేస్తాం. సరే, నేను అడుగుతాను, నువ్వు ప్రొవైడర్ కింద వర్క్ చేస్తావా, పేర్ కింద వర్క్ చేస్తావా అని అడుగుతారు నిన్ను. నువ్వు ఎవరి కింద వర్క్ చేస్తావు? ప్రొవైడర్. ఎస్, ప్రొవైడర్ కింద నీకు ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి? 10 వచ్చాయి. 10 100? 100లో ఎన్ని కేసులు కరెక్ట్ ఉన్నాయి? 90 కేసెస్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. అవి వెళ్ళిపోవడం కూడా ఎక్కడి నుంచి వెళ్తాయి తెలుసా? 90 క్లెయిమ్స్ ఫస్ట్ క్లియరింగ్ హౌస్ కి వస్తాయి అవి. ఓకేనా? డైరెక్ట్ వెళ్ళిపోవు, గుర్తుపెట్టుకో చరణ్. ఈ 90 కేసెస్ కూడా ఫస్ట్ ఎక్కడికి వస్తాయి? ఇక్కడికి వస్తాయి. ఇవి 90 కేసెస్ ఫస్ట్ ఇక్కడికి వస్తాయి.
ఇక్కడ నుంచి మీకు ఎక్కడికి వెళ్తాయి, ఇన్సూరెన్స్ వెళ్తాయి అనమాట. ఓకేనా? ఓకే అన్న. డైరెక్ట్ ఏ ఒక్క ఇన్సూరెన్స్ కూడా, ఏ ఒక్క క్లైమ్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళదు అనమాట. ఓకేనా? మధ్యలో ఎవరు ఉంటారు? క్లియరింగ్ హౌస్ ఉంటారు. క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి? పేషెంట్ కి ప్రొవైడర్ కి మధ్యలో మీడియేటర్. వాట్ ఈస్ ద క్లియరింగ్ హౌస్? చరణ్, క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి చెప్పు. It is middle of between నేను insurance. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను నిన్ను. నువ్వు ప్రీవియస్ దేనిపైన వర్క్ చేసావు? Rednet. ఓకే, రెడ్ నెట్ అంటే ఏంటి? Radiology. ఓకే, రేడియాలజీ అంటే రేడియాలజీ సిప్రీస్ దేంతో స్టార్ట్ అవుతాయి? 7th. 7 ఓకే, series. ఏవైనా 2 ఎగ్జాంపుల్ చెప్పు. 76 typo 2. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. 75431. ఓకే, సో నువ్వు అది ఎట్లా చెప్పగలను ఇప్పుడు నువ్వు అది? CPT code use చేసాం. ఏ లాజిక్ తో చెప్పినావు నువ్వు ఇప్పుడు అది? నేను నీకు ఏ సిపిటీస్ ఏం చెప్పలేదు. నువ్వు ఏ లాజిక్ యూజ్ చేస్తావు చెప్పనీకి? ఏ లాజిక్ యూజ్ చేసినావు అక్కడ? 7 series. 7 సిరీస్ ప్లస్ ఇంకొకటి 5 డిజిట్స్. సో ఏ లాజిక్ అంటే ఈ 2 లాజిక్ తో నువ్వు చేసినావు కదా, అట్లనే ఏఆర్ కాలింగ్ కూడా ఒకటే లాజిక్. ఏ లాజిక్ అంటే ఇప్పుడు నేను అడగకముందు నేను నీకు అసలు నేను సిపిటీస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ నాకు 2 సిపిటీస్ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినావు నువ్వు. అంటే ఏంటి? రైట్, నీ దగ్గర నాలెడ్జ్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది నాది. ఫస్ట్ ఇది క్లియర్ అయితే నేను ఫర్దర్కి వెళ్తాను అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ నీకు ఏమన్నా ఇందులో ఏమైనా డౌట్స్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా క్లియర్ కదా? ఐ గెస్ ఐ క్లియర్ అనుకుంటా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్లియరింగ్ హౌస్. సో వాట్ ఈస్ ద క్లియరింగ్ హౌస్? It is a middle office between provider and patient. Yes. Okay. How it works? How many types of clearing house? How many types? 2 types. Clearing house, Internal. how many types? Okay. Can tell me what are they? Internal clearing house, external clearing house. Okay. Can you explain what is the internal clearing house? In which under it's working? In which under it's working? In which under internal clear house working? In which under? Care follow. Huh? Care follow. ఏంటి? Care follow. నాట్ ఎయిర్ ఫాలో అప్. ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అనేది ఎవరి కింద వర్క్ అవుతుంది? ఇంటర్నల్ అంటే ఏంటి? హాస్పిటల్ దగ్గర వర్క్ చేసేది. ఓకేనా? ఎవరి కింద వర్క్ చేస్తుంది అంటే నువ్వేం చెప్పాలి? ప్రొవైడర్ కింద వర్క్ చేస్తుంది అనాలి. ఓకేనా? ప్రొవైడర్ అంటే ఎవరు? డాక్టర్, క్లినిక్, స్పెషలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఓకేనా? ఓకే. మరి ఎక్స్టర్నల్ అంటేనా? ఎక్స్టర్నల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే అన్న ఎక్స్టర్నల్. ఓకే, చెప్తాను. ఫస్ట్ నీకు ఇది క్లియర్ అవుతే అక్కడికి వెళ్తాను అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేసాను కదా. నాకు హాస్పిటల్ నుంచి నాకు 100 క్లెయిమ్స్ వచ్చాయి. ఓకే, ఆ 100 క్లెయిమ్స్ నాకు ఏమైపోయాయి అంటే 90 క్లెయిమ్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ ఆ 90 క్లెయిమ్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి? డైరెక్ట్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతాయా, లేకపోతే మధ్యలో ఏమైనా ప్రాసెస్ జరుగుతుందా వాటికి? క్లియరింగ్ హౌస్ నుంచి వెళ్తాయి. ఎస్, క్లెయిమ్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి? క్లియరింగ్ హౌస్ నుంచి. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ కేస్ క్లియరింగ్ హౌస్ ఓకే 90 కేసెస్ లో మీకు 10 కేసెస్ క్లియరింగ్ హౌస్ 10 కేసెస్ ఏమైనాయి అంటే ఎర్రర్స్ వచ్చాయి. సో దట్ వాళ్ళు వాటిని హోల్డ్ చేసిర్రు. అంతే కదా అక్కడ కాన్సెప్ట్. ఓకే, 90 కేసెస్ క్లియరింగ్ హౌస్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాయి అంటే వాటిలో ఏం ఇష్యూ లేదు. ఓకే, ఇప్పుడు ఆ 10 కేసెస్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఆ 10 కేసెస్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? అవి హాస్పిటల్కి వెళ్తాను.
మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి రీప్రాసెస్ చేసి పంపించమంటారు. ఓకేనా? ఓకే. సో ఇది క్లియరా? ఇది ఇంటర్నల్ క్లియర్. క్లియరింగ్ హౌస్. ఓకేనా? ఓకే. సో ఈ 10 క్లెయిమ్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే మళ్ళా ఇక్కడ హాస్పిటల్. నుంచి మళ్ళా మళ్ళా ఈ 10 క్లెయిమ్స్ 90 కేసెస్ 90 కేసెస్ అని రెడ్ కలర్. బట్ ఈ 10 కేసెస్ ఎక్కడికి వెళ్తాయి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాయి 10 కేసెస్ ఫర్ రీప్రాసెసింగ్. రీప్రాసెసింగ్ అంటే ఏంటి? క్లైమ్ వాట్ ఇస్ రీప్రాసెసింగ్? మళ్ళా వాటన్నిటి మళ్ళీ రీప్రాసెస్ చేస్తారనమాట. ఇప్పుడు క్లియరింగ్ హౌస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇక్కడ మీకు ఎర్రర్స్ ఉన్నాయి, సో అవి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో ఈ వాళ్ళు ఏవైతే మెన్షన్స్ కమెంట్ పెడతారో ఆ కమెంట్ని బట్టి 10 కేసెస్ మళ్ళీ హాస్పిటల్ బిల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారు, రీప్రాసెసింగ్ చేస్తారనమాట. ఓకేనా? క్లియరా? 90 కేసెస్ వెళ్ళిపోయాయి, 90 కేసెస్ వెళ్ళిపోయాయి. ఓకే, ఇది నీకు ఇంటర్నల్ అయిపోయింది కాబట్టి నువ్వు డైరెక్ట్ మన హాస్పిటల్కి పంపించాం. ఓకేనా? ఇక్కడ ఏఆర్ ఫాలో అప్ వచ్చిందా? లేదు. ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్లియరింగ్ హౌస్. ఓకే, క్లియరింగ్ హౌస్ ఎన్ని టైప్స్ అండి? ఇది 2 టైప్స్. ఫస్ట్ ఏంటి? ఇంటర్నల్ క్లియరింగ్ ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్. హలో, దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ హలో సార్. సార్ జాయిన్ అయ్యావు దుర్గాప్రసాద్? జాయిన్ అయ్యాను సార్, కొంచెం హెల్త్ బాగాలేకంటే జాయిన్. ఓకే, ఇది ఏఆర్ కాలింగ్ దుర్గాప్రసాద్. ఇది ఎట్లకైనా విను, సరేనా? ఓకే సార్. ఓకేనా? సో మన క్లియరింగ్ హౌస్ అన్ని 2 టైప్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్. ఓకే, ఈ ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో మనకు ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ సో ఇక్కడ మనం పాయింట్ తెలుసుకున్నాం. ఏం తెలుసుకుందాం? ఇక్కడ మనకి ఏంటంటే ఇట్స్ వర్క్ అండర్ ఎవరి కింద వర్క్ చేస్తుంది? ఇంటర్నల్ హాస్పిటల్. ఎస్, ప్రొవైడర్ ఆర్ హాస్పిటల్. ఓకేనా? హాస్పిటల్. ఓకే, దెన్ ఫైన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్పండి. ఇమేజ్ని బట్టి మీరే చెప్పాలి పాయింట్స్. చరణ్ నువ్వు చెప్పు. ఇమేజ్ సెకండ్ పాయింట్ ఏం రైజ్ చేస్తాను నేను? సెకండ్ పాయింట్ ఏం చెప్పగలుగుతావు? ఓకే, ఇది వచ్చేసి హాస్పిటల్ అండర్లో వర్క్ చేస్తుంది. ఇదే కదా ఫస్ట్ పాయింట్. సో హాస్పిటల్ అండర్లో వర్క్ చేస్తుంది. ఓకే, we cannot చెప్పు. The claim is again sent to the hospital. Without clearing house, without internal clearing house, we cannot move to ఇన్సూరెన్స్. రైట్? అర్థమైందా పాయింట్ ఇది? అర్థమైందా? ఓకే, అంటే దీని పాయింట్ ఏంటి? మనం క్లియరింగ్ హౌస్ లో ఆడిట్ చేయండి, మనము ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ చేయము. ఓకేనా? ఓకే, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో మీకు ఏఆర్ ఫాలో అప్ రిక్వైర్డ్ అండి? ఉందా? రిక్వైర్డ్ ఉందా ఏఆర్ ఫాలో అప్? నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లెయిమ్స్ ఎక్కడ పంపిస్తున్నామండి? డైరెక్ట్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇది మన దగ్గర, ఇది హాస్పిటల్ కిందనే పనిచేస్తుంది కాబట్టి ఇదంతా హాస్పిటలే కదా. సో ఇది హాస్పిటల్ కిందనే వర్క్ చేస్తుంది. సో దట్ మనకి ఇక్కడ ఏఆర్ ఫాలో అప్ అనేటువంటి రిక్వైర్ ఉండరు మనకి ఇంటర్నల్లో. ఓకేనా? నాట్ రిక్వైర్డ్. ఎస్. సో
ఎయిర్ ఫాలో అప్ నాట్ రిక్వైర్డ్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చెప్తారు, ఎక్స్టర్నల్ మీరే చెప్తారు. ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్. సో ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ చెప్పండి. It works on the insurance company. It work under insurer. It works under insurance company or insurer. Okay na? Yes. Okay. It's work under insurance company. Yes. Next. Without clearing external clearing house, we cannot do the insurance. Yes. Same point ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ ఎనీ ఎర్రర్ found in external clearing house. Okay. 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 If any external clearing house, if any error found in external, then claim go to be denied. Okay na? Okay. Clear? Yeah, clear. Charan, clear? Clear. అంటే ఏంది, ఏదైనా ఒక చిన్న ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎక్స్టర్నల్ అంటే ఏంది, పేరు దగ్గర ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అవుతుంది అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిందంటే ఏంటి, ఆల్రెడీ నీకు ఇంటర్నల్ క్లియరింగ్ తర్వాతనే నీకు ఎక్స్టర్నల్కి వెళ్ళిపోతుందట. ఓకేనా? సో అప్పుడు అక్కడ ఏమైనా చిన్న ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ క్లైమ్ అనేది ఏమవుతుంది, డినైల్ అవుతుంది. ఓకేనా? ఓకే. క్లియర్? నెక్స్ట్ ఎయిర్ ఫాలో అప్ Not required. ఇప్పుడు ఎయిర్ ఫాలో అప్, ఇప్పుడు నీకు ఇక్కడ ఇఫ్ ఎనీ ఎర్రర్ ఫౌండ్ ఇన్ ఎక్స్టర్నల్ క్లియరింగ్ దెన్ క్లైమ్ గో టు బి డినైల్. సో ఈ డినైల్ అయిన క్లెయిమ్ మనకి ఎక్కడికి వస్తుందండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ ఇండికేట్స్ ఏంటిది, రెడ్ కలర్ ప్రొవైడర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్, ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఇస్తున్నాను. ఓకేనా? బ్లూ కలర్ దేనికి సంబంధించింది, పేర్ సంబంధించింది అనమాట. ఓకేనా? ఎక్స్టర్నల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 10 క్లెయిమ్స్ వచ్చాయి, ఈ 90 క్లెయిమ్స్ వచ్చాయి కదా ఇక్కడికి. ఈ 90 క్లెయిమ్స్ లో వీళ్ళు ఏం చేశారంటే, ఓకే, ఈ 90 క్లెయిమ్స్ లో వీళ్ళు ఏం చేశారంటే ఒక 5 క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయండి. ఓకేనా? 5 క్లెయిమ్స్ ఏమయ్యాయి, రిజెక్ట్ అయ్యాయి, డినైల్ అయ్యాయి అన్నమాట. అంటే ఎన్ని కేసులు పర్ఫెక్ట్ అయిపోయినట్టు ఇప్పుడు ఇక్కడ 85 కేసెస్ క్లియర్ వితౌట్ ఎర్రర్. ఓకేనా? హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్. ఇక్కడ ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చినవి ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ కు పంపుతారా, డైరెక్ట్ హాస్పిటల్ పంపుతారా సార్? అవి డినైల్ అవి ఎర్రర్ అయినవి ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ వస్తే మాత్రం హాస్పిటల్ పంపిస్తారు. ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ వస్తే మళ్ళీ అవి హాస్పిటల్కే పంపిస్తారు అనమాట. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు మనకు పంపించారు హాస్పిటల్కి, అది వచ్చేసి ఇక్కడనే హోల్డ్ అవుతాయి అనమాట. కేసెస్ క్లియరింగ్ హౌస్లోనే ఉంటాయి అనమాట. మన హాస్పిటల్ కాబట్టి మనం మళ్ళీ పంపించుకున్నాము. ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి అవసరం లేదు, నీ క్లెయిమ్ రిజెక్ట్ అయింది బై, అవి ఏం చేస్తారంటే క్లియరింగ్ హౌస్లోనే పెట్టేసుకుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్, నువ్వు ఉన్నావు. ఓకే చరణ్, నువ్వు దుర్గాప్రసాద్, నువ్వు హాస్పిటల్. ఓకేనా? దుర్గాప్రసాద్ హాస్పిటల్ ఉన్నది. ఓకేనా? దుర్గాప్రసాద్ హాస్పిటల్ ఉన్నది, చరణ్ అనే అతను ప్రొవైడర్. ఓకేనా? నాగార్జున పేయర్. ఓకే గైస్, ముగ్గురు వింటున్నారా? నాగార్జున, నీ రోల్ ఏంటి? నీ రోల్ ఏంటి?
పేయర్. ఓకే. చరణ్ Yes, sir. నీ రోల్ ఏంటి? అన్నా నీ రోల్ ఏంటి? నీ రోల్ ఏఆర్ ఫాలో అన్నా. లేదు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, నీ రోల్ వచ్చేసి ప్రొవైడర్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రియల్ టైమ్గా ఏఆర్ కాలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో దాని సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చరణ్ నువ్వు వచ్చేసి హాస్పిటల్ కింద పనిచేస్తున్నావు నువ్వు, ఓకేనా? ఓకే యు ఆర్ వర్కింగ్ అండర్ ప్రొవైడర్. ఓకే. ఓకే అన్న. దుర్గాప్రసాద్ నీ రోల్ ఏంటి? హాస్పిటల్ సార్. హాస్పిటల్. Yes, sir. ఇప్పుడు ఓకే. హలో సార్. సో ఏమవుతుందంటే పేషెంట్ నువ్వు దుర్గాప్రసాద్, నీకు జ్వరం Okay. వచ్చింది కాబట్టి నువ్వు పేషెంట్ నువ్వు, ఓకేనా? Okay. నీకు జ్వరం వచ్చింది అన్నావు కాబట్టి నువ్వు పేషెంట్, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏమైందంటే దుర్గాప్రసాద్ క్లెయిమ్ వచ్చింది. ఓకే. దుర్గాప్రసాద్ Okay. క్లెయిమ్ చేసుకోడు. తను క్లెయిమ్ వచ్చి హాస్పిటల్కి వచ్చిండు, నాగార్జున దగ్గరికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అంతా క్లెయిమ్ చేసుకున్నాడు. ఒక బిల్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఆ ప్రాసెస్ అయిపోయిన బిల్లు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? నేను క్లియరింగ్ హౌస్, నేను ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ నా దగ్గరికి వస్తుంది, ఓకేనా? నేను ఏం చేశానంటే ఓకే సినారియో 1 లో ఏంటంటే ఓకే ఈ క్లెయిమ్ నాకు ఓకే పర్ఫెక్ట్, దుర్గాప్రసాద్ పేషెంట్ది క్లెయిమ్ నాకు ఓకే పర్ఫెక్ట్, యూ కెన్ మూవ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి క్లియరింగ్ హౌస్ సర్టిఫై చేస్తుంది అనమాట, సర్టిఫై చేస్తుంది. సో అప్పుడు ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ ఏం చేస్తారు? ఆ క్లెయిమ్ ని ఎవరికి మూవ్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ మూవ్ చేస్తారు. చరణ్ నీ దగ్గరికి క్లెయిమ్ వచ్చింది, ఓకేనా? ఓకే నువ్వేం చేస్తావు? అన్ని చెక్ చేసేసుకొని అమౌంట్ రిలీజ్ చేసేస్తావు నువ్వు, ఓకే? ఓకే ఓకే ఇది సినారియో 1. అంటే ఎక్కడి నుంచి Okay. వచ్చింది? పేషెంట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళింది, హాస్పిటల్ నుంచి ఇంటర్నల్ Clearing. క్లియరింగ్ హౌస్ వచ్చింది, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ నుంచి నీకు వచ్చింది, పేయర్కి వచ్చింది, పేయర్ నుంచి అమౌంట్ రిలీజ్ చేసేసింది. ఫస్ట్ సినారియో, ఓకే? ఓకే నెక్స్ట్ సెకండ్ సినారియో కూడా సేమ్. దుర్గాప్రసాద్ హాస్పిటల్కి వచ్చాడు, ఓకే? హాస్పిటల్ నుంచి ఏడికి వచ్చాడు? క్లియరింగ్ హౌస్, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్కి వచ్చాడు. ఇంటర్నల్ Okay. క్లియరింగ్ హౌస్ లో ఒక చిన్న ఎర్రర్ ఉంది దానికి, ఓకేనా? పేషెంట్ ఏం చేశాడంటే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంట్రీ చేశాడు. సో క్లియరింగ్ హౌస్ లో అది ఫైండ్ అవుట్ అయింది అనమాట. క్లియరింగ్ హౌస్ లో మనం 3 ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెమోగ్రఫీ డీటెయిల్స్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెడికల్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా? సో ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో ఏమైందంటే దుర్గాప్రసాద్ హాస్పిటల్ బిల్లింగ్ వాళ్ళు ఏం చేశారంటే పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంట్రీ చేశారు. సో క్లియరింగ్ హౌస్ ఆ కేసు ఎక్కడ మూవ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ? మరి హాస్పిటల్ అసలు సో నాగార్జున నీ దగ్గరికి కేసు వచ్చిందా ఇప్పుడు? నాగార్జున సార్ వినపడుతుంది సార్. సో నీ దగ్గరికి మళ్ళీ కేసు వచ్చింది ఇప్పుడు. ఓకే. నీ దగ్గరికి కేసు ఎందుకు వచ్చింది? డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తావు అప్పుడు? సో నీ క్లెయిమ్ లో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నది, ఓకేనా? నువ్వు అప్పుడు ఎక్కడికి పంపిస్తావు మళ్ళీ? నువ్వేం చేస్తావు? రీప్రాసెసింగ్ కి పంపిస్తావు మళ్ళా, రైట్? హాస్పిటల్కి వచ్చిన తర్వాత నువ్వు రీప్రాసెస్ చేపిస్తావు బిల్ మళ్ళా, అంతే కదా? నువ్వు బిల్ అనేది మళ్ళా రీప్రాసెస్ సార్ ఇప్పుడు చేయిస్తావు. సరే అడుగు. హలో నాగార్జున అడుగు. సార్ ఇప్పుడు ఒకటి మనకి వచ్చేసి హాస్పిటల్ నుండి ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ కి ఒక 90 మెంబర్స్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి సార్. 100 పేషెంట్స్. ఓకే 100 పేషెంట్స్ లో 90 మెంబర్స్ వచ్చేసి ఏం ఎర్రర్స్ లేవు. డైరెక్ట్ ఇన్సూరెన్స్ కి మనము ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ నుంచి ఇన్సూరెన్స్ కి మనం పంపించామన్నమాట. ఎస్ సో అక్కడ ఎర్రర్ వచ్చిన 10 పేషెంట్స్ ని మాత్రం 10 పేషెంట్స్ లిస్ట్ వచ్చేసి మళ్ళీ హాస్పిటల్ కి పంపించాము. ఎస్ ఓకే. అక్కడికి ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో అక్కడ వరకు జరిగింది. ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో అట్ ద సేమ్ టైం 100 పేషెంట్స్. అది కాదు, ఇంక ఇక్కడ ఉంది కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు నీకు 10 కేసెస్ Okay. వచ్చాయి, నీకు ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ కి 10 కేసెస్ వచ్చాయి. వాట్ అబౌట్ దట్ Okay. 10 కేసెస్? ఆ 10 కేసెస్ నువ్వేం చేస్తావు మళ్ళీ తర్వాత? నెక్స్ట్ స్టెప్ ఏంటి?
మళ్ళీ దాంట్లోనే మనం ఎర్రర్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసి మళ్ళీ రీసబ్మిట్ చేస్తాం సార్ అది. ఎస్, దాన్ని ఏమంటాం, దాని టర్మినాలజీ చెప్పాలి. టర్మినాలజీ ఇంపార్టెంట్. రీప్రాసెస్ అని అంటారు అనమాట దాన్ని. ఓకేనా? ఓకే సార్. సో దాన్ని ఏం అంటారు, రీప్రాసెసింగ్ అంటారు అనమాట. ఓకేనా? ఎస్, ఆ 10 క్లెయిమ్స్ మళ్ళీ రీప్రాసెస్ చేస్తారు అనమాట. రీప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్కడికి మూవ్ చేస్తారు, అవి డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ చేస్తారు. ఎస్ సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి సార్, ఎక్స్టర్నల్ లో సేమ్ లైక్ అట్లనే జరిగితే దాంట్లో నుంచి మనం వచ్చేసి ఇన్సూరెన్స్ కి పంపుతాం సార్. అక్కడ మనకి ఎర్రర్ వచ్చినవి వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలోనే అక్కడనే హోల్డ్ పెడితే మళ్ళీ అక్కడ మనం ఎట్లా సార్ దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం? అదే చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ సినారియో, అది సినారియో 1. సినారియో 1 లో మీకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సినారియో 1 క్లియర్ అయిపోయింది. ఐ గెస్ మీకు సినారియో 1 క్లియర్ అనమాట. ఇప్పుడు మై సైడ్ క్లియర్ సార్. చరణ్, నీ సైడ్ క్లియర్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినారియో 2 ఏంటంటే 100 క్లెయిమ్స్ కి 100 క్లెయిమ్స్ ఇంటర్నల్ కి వచ్చాయి అనమాట. ఓకేనా? 100 క్లెయిమ్స్ ఎర్రర్ ఫ్రీ ఉన్నాయి. ఓకే, 100 క్లెయిమ్స్ ఎర్రర్ ఫ్రీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 100 క్లెయిమ్స్ ఎక్కడికి పంపిస్తారు? ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో ప్రాసెస్ ఎర్రర్ వస్తే డైరెక్ట్ హాస్పిటల్ పంపుతాం సార్. ఇప్పుడు నాకు ఎర్రర్స్ రాలేవు. 100 కి 100 కేసెస్ కరెక్ట్ ఉన్నాయి. సో నా వేరే హౌ టు మూవ్ కేసెస్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ చేస్తాను. ఓకే, క్లియర్. ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ పేమెంట్ చేస్తుందా? డైరెక్ట్ పేమెంట్ చేయదు. వాళ్ళకు కూడా ఒక క్లియరింగ్ హౌస్ ఉంటుంది ఒకటి. ఓకేనా? ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఒక క్లియరింగ్ హౌస్ ఉంటుంది. ఓకే, సార్. హలో, సారీ అండి, అదే నాకు మధ్యలో కాల్ వస్తే ఇది అనేది డిస్కనెక్ట్ అవుతుంది అండి. సార్ కటింగ్ సార్, చిన్న డౌట్ ఇంకొకటి. చెప్పండి సార్, ఇప్పుడు మీరు వేసిన డయాగ్రామ్ లో ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో 90 కేసెస్ వచ్చాయి సార్. అక్కడ మీరు పంపించారు, రాశారు కదా. ఇక్కడ ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ దగ్గర సార్. ఇక్కడ 90 కేసెస్ రాస్తారు. ఎస్ సార్, 90 కేసెస్ రాశారు. ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ దగ్గర నుంచి. ఎస్ సార్, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ డైరెక్ట్ మీరు ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ కి వచ్చాయి సార్. ఎక్స్టర్నల్ నేను మెన్షన్ చేయడం ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ క్లియరింగ్ హౌస్ అయినవన్నీ ఇక్కడికి వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ఇన్సూరెన్స్ నుంచి అప్పుడు మీకు అంటే అర్థం చేసుకుంటారేమో అనుకున్నా. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతాయి కేసెస్. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఒకటి చూడండి సార్. ఓకే, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ నుంచి ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ కి వెళ్తాయి, డైరెక్ట్ ఇన్సూరెన్స్ కి వెళ్ళిపోతాయి సార్. ఎస్, ఇక్కడ ఏమైతాయి అంటే ఫస్ట్ ఇక్కడ మీకు 90 కేసెస్ 10 కేసెస్ ఎర్రర్స్ వచ్చాయి కదా. 10 కేసెస్ ఏమవుతాయి అంటే
ఈ 90 కేసెస్ వెళ్ళిపోతాయి, ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతాయి, వాళ్ళు బిల్ చేసేసుకుంటారు, మళ్ళీ హాస్పిటల్కి ఈఓబిసై పంపించేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇది వాట్ అబౌట్ 10 క్లెయిమ్స్ అంటే ఈ 10 క్లెయిమ్స్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాయి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి హాస్పిటల్ నుంచి మళ్ళీ క్లియరింగ్ హౌస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి క్లియర్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? అవి వెళ్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో ఇప్పుడు ఈ 90 కేసెస్ ఉన్నాయి కదా, ఈ 90 కేసెస్ ఏమవుతాయి అంటే ఈ 90 కేసెస్ మీకు ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తాయి ఇక్కడికి. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇక్కడ ఉంది కదా, సో ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తాయి. ఇక్కడికి వెళ్ళాక ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర కూడా ఆడిటర్స్ ఉంటారు, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు లాజిక్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హాస్పిటల్ టు డైరెక్ట్ సెండ్ క్లైమ్ టు పేయర్. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ సెండ్ క్లెయిమ్ టు పేయర్ కి వస్తే ఏంటంటే ఇఫ్ ఎనీ ఎర్రర్స్ దెన్ వి గెట్ ఏమవుతుందండి నెక్స్ట్ ఎస్కలేషన్ వస్తుంది అనమాట. దెన్ వి గెట్ ఎస్కలేషన్ ఫ్రమ్ క్లయింట్ అంటే ఎవరండి? ఇన్సూరెన్స్ కంపెనీ. ఏమవుతారంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకు మెయిల్ పెడతారనమాట. సో మీ దగ్గర నుంచి మాకు ఎర్రర్ వచ్చింది, మీరు సరిగా చేయట్లేదు, ప్రాసెస్ చేయట్లేదు, మేము వేరే హాస్పిటల్ చూసుకుంటామని చెప్పేసి చెప్తారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, హాస్పిటల్ బిజినెస్ అని లాస్ అవుతుంది అనమాట, రైట్? సో దీన్ని ఇగ్నోర్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ క్లియరింగ్ హౌస్ ని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సినారియో 2 లో ఏమవుతుంది అంటే ఇఫ్ ఎనీ ఎర్రర్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ టు గెట్ ఇఫ్ ఎనీ ఎర్రర్ insurance from if any error then patient send escalation mail. ఇప్పుడు అర్థమైందండి? సో ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి, ఎస్కలేషన్ మెయిల్ వస్తుంది. ఎవరికి? ఇన్సూరెన్స్ నుంచి హాస్పిటల్కి ఎస్కలేషన్ మెయిల్ వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ నుంచి ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎవరికి వెళ్ళిపోతుంది? అది పేషెంట్కి వెళ్ళిపోతుంది, రైట్? ఓకేనండి? పేషెంట్కి వెళ్ళిపోతుంది ఎర్రర్ అనమాట. సో వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఈ క్లియరింగ్ హౌస్ ని పెడతారనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు అన్నారు 90 కేసెస్, 85 కేసెస్ ఓకే, 85 కేసెస్ ఓకే, 5 కేసెస్ డినేల్ అయిపోయినాయి. ఓకేనా? ఈ 5 కేసెస్ మీకు ఎక్కడికి వెళ్తాయి నెక్స్ట్? ఇది హాస్పిటల్కి వెళ్తాయి. నేను చెప్పలేదండి, 5 కేసెస్ హాస్పిటల్కి వెళ్ళవు. అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? క్లియరింగ్ హౌస్ వస్తుంది కదా. 5 కేసెస్ కీప్ ఇన్ ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ ఇక్కడనే ఉంటాయండి. అవి ఎప్పటిదాకా ఉంటాయి ఆ క్లియరింగ్ హౌస్ లా? ఈ 5 కేసెస్ పేషెంట్స్ హాస్పిటల్ అడుగుతారు, హాస్పిటల్ వాళ్ళు ఫాలో అప్ చేస్తారనమాట ఇన్సూరెన్స్ కంపెనీకి. మాకు ఈ 5 క్లెయిమ్ స్టేటస్ కావాలి అని వాళ్ళు ఫాలో అప్ చేస్తారనమాట. ఓకేనా? వాళ్ళు మొత్తం మంత్లీ ఆడిట్ తీసుకుంటారు కదండి. మంత్లీ ఆడిట్ తీసుకున్నప్పుడు వాళ్ళకు 30 పేషెంట్ల బిల్ రావాలి కంపల్సరీ. బట్ వాళ్ళకి ఏమైందన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్ లో 100 కేసెస్ బిల్ అయినాయి, 100 కేసెస్ బిల్స్ కి 100 కేసెస్ బిల్స్ రావాలి. బట్ వాళ్ళకి ఎన్ని బిల్స్ వచ్చాయి? 95 కేసెస్ బిల్స్ వచ్చాయి అనమాట. ఓకేనా? 5 కేసెస్ బిల్స్ రాలేవు. సో వాళ్ళు ఆ 5 కేసెస్ బిల్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి కదా, రైట్? ఆ 5 కేసెస్ బిల్ గురించి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారు? ఏఆర్ ఫాలో అప్ ఇస్తారు అనమాట. అది హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ 5 కేసెస్ బిల్స్ నేను మీకు ఇస్తున్నాను, మీరు ఇన్సూరెన్స్ తోటి ఫాలో అప్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు ఆ 5 కేసెస్ బిల్ అమౌంట్ కావాలి అంటారు అంతే. అట్ ఎనీ కాస్ట్
ఐ వాంట్ దట్ 5 కేసెస్ బిల్ అమౌంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ డన్. అర్థమైందా? మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఆ 5 కేసెస్ బిల్స్ కావాలి, నేను మాకు వచ్చే అమౌంట్లో నేను మీకు కొంత అమౌంట్ ఇస్తాను. అమౌంట్ అంటే అది మనకి ఇన్సెంటివ్ రూపంలో మనకు వేలు ఇస్తారు కంపెనీ వాళ్ళు, కానీ నేను నార్మల్గా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో మీరు ఏమైనా చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏఆర్ ఫాలో అప్ మీకు ఐడియా వచ్చింది, ఎక్కడ వస్తుంది ఏఆర్ ఫాలో అప్ అనేది? ఏఆర్ ఫాలో అప్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుందండి? ఎప్పుడైతే మన క్లెయిమ్ అనేది మనకు అవైలబుల్ ఉండదు, దాని స్టేటస్ తెలియదు, ఏం తెలియదు. ఓకే, దాని స్టేటస్ తెలియదు, ఏం తెలియదు. వాటి స్టేటస్ గురించి ఇప్పుడు ఆ 5 క్లెయిమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ హాస్పిటల్ పంపించారు అనుకోని, మళ్ళీ ఫాలో అప్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు, రైట్? సో అప్పుడు దాని ఏదో ఒక స్టేటస్ తెలిసిపోతుంది కదా. అదే వాళ్ళు పంపించకుండా అట్లనే వాళ్ళ క్లియరింగ్ హౌస్ లో పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా నష్టం ఉంటుంది అలా పెట్టుకుంటే? రేపు వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు అనుకోండి, మీ క్లెయిమ్ లో తప్పు ఉంది కాబట్టి ఆ క్లెయిమ్ మూవ్ అవ్వలేదు. ఓకేనా? మీ క్లెయిమ్ లో తప్పు ఉన్నది, మీ 5 క్లెయిమ్స్ లలో తప్పు ఉన్నది, అది మీ దగ్గర తప్పు ఉన్నది. ఓకే, మా దగ్గర ఏదైతే ఎర్రర్ ఉన్నాయో ఆ కేసెస్ మేము పంపించలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఏఆర్ ఫాలోఅప్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకేనా? ఏఆర్ ఫాలోఅప్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు? అప్పుడు ఏఆర్ ఫాలోఅప్ కి వర్క్ ఎవరు ఇస్తారండి? ఏఆర్ ఫాలోఅప్ కి వర్క్ ఎవరు ఇస్తారు? ఎస్. సో ఏఆర్ ఫాలోఅప్ ఎవరి కింద వర్క్ చేస్తారు? చరణ్, నువ్వు ఏ ప్రాసెస్ కింద వర్క్ చేస్తున్నావు? ఓకే, నువ్వు చేసే ప్రాసెస్ పేరు ఏంటి? ప్రాసెస్ పేరు కాదు, ప్రాసెస్ పేరు. రాడ్నెట్ అంటే ఏంటి? రాడ్నెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రాడ్నెట్? వాట్ ఈస్ ద రాడ్నెట్? చరణ్, వాట్ ఈస్ ద రాడ్నెట్? వాట్ ఈస్ ద రాడ్నెట్? చరణ్, వాట్ ఈస్ ద రాడ్నెట్? RadNet means radiology నువ్వు department. ఆన్సర్ చెప్తే నేను ఫర్దర్ మూవ్ అవుతా. వాట్ ఈస్ ద రాడ్నెట్? RadNet ప్రాసెస్ చరణ్ చెప్తాను. ఎస్, ప్రాసెస్ నేమ్ ఏంటి? రాడ్నెట్. రాడ్నెట్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? రాడ్నెట్ వాట్ ఇండికేట్ రాడ్? వాట్ ఇండికేట్ రాడ్? రైట్, రేడియాలజీ. ఎస్, వాట్ ఇండికేట్ నాట్? నెట్వర్క్. ఓకే, రాడ్ నెట్వర్క్ అంటే రేడియాలజీ సంబంధించిన మొత్తం మీ దగ్గర నువ్వు వర్క్ చేస్తున్నావు. సో వాట్ మాడిఫైర్ ఐ యూజ్ ఇన్ వెన్ అక్కర్డ్ రేడియాలజీ CPT? వాట్ మాడిఫైర్ ఐ యూజ్ when occurred radiology CPT? 50 Not 50. bilateral. No. bilateral. So if it is an X-ray, what are the X-ray professional component modifier? What is that? Professional component modifier. 26. Yes, 26 is a professional component modifier. Batti kottali. Professional component modifier 26. Okay. Charan, clear? Clear. ఇప్పుడు నీ గురించి, నీ ప్రాసెస్, నీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతాను నేను. ఓకేనా? నువ్వు అప్పుడు ఏం చెప్పాలి? See, my name so and so. I came from so and so. Coming to my experience, I have 1.5 years experience in AR follow-up. I work on radiology department. Okay na? I worked on radiology department. My previous organization, my previous process name is RadNet. Okay? Any doubts in the clear? WhatsApp అంటే ఏం చెప్పాలి? RadNet ఏనా? సాఫ్ట్వేర్. WhatsApp MD manage.
ఎండి, ఎం క్యాపిటల్ డి క్యాపిటల్, ఎండి ఓకే అన్న. manage, MD manage software. We are using MD manage software in my previous organization. Okay? ఓకే అన్న. ఓకేనా చరణ్? ఓకే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే సినారియోస్ ఏంటంటే నీకు ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ నేను ఒక 3 వీడియోస్ నీకు పంపించాను. అవి చూసావా? నాకు కన్ఫర్మ్ చేయి ఫస్ట్ నువ్వు అది. అవి ఓకే, నువ్వు నైట్ వింటేనే, చెప్తా. అవి చూస్తేనే నీకు ఇవి అర్థమవుతాయి. నేను ఇప్పుడు అయిపోయింది నీకు ఏఆర్ ఏం చెప్పినా, ఏఆర్ సంబంధించిన నీ ఎక్స్పీరియన్స్ గురించి నీకు ఒక క్లారిటీ తీసుకొచ్చినా కదా. ఇప్పుడు నేను చెప్పేటివి ఏంటంటే సినారియోస్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఆ సినారియోస్ తెలియాలంటే నువ్వు ఆ ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ కంపల్సరీ చూడాలి. అవి చూసావా నువ్వు? నైట్ నేను క్వశ్చన్స్ అడుగుతా దాంట్లో నువ్వు చూసావా వీడియోస్? ఇంకా చెప్తున్నా, ఈ రోజు నైట్ చూస్తాను. నేను ఇక ఆల్మోస్ట్ ఒక 4 days అయింది అనుకుంటా పంపించి నీకు, రైట్? నీకు 4 days మొన్న ఏంటంటే మొన్న ఈవినింగ్ అదే నువ్వేమన్నావు అన్న ఒక రోజు నేను చూసుకుంటాను. నీకు అన్ని ఒక 5 hours వీడియో ఉంటుంది అంతే. ఇక్కడ ఏం తెలుసా, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక పెద్ద పని కాదు. కాకపోతే నీకు అవి అవి నీకు ఆ మెడికల్ టర్మినాలజీ అర్థం అయితే నీకు ఇది అర్థమవుతుంది సినారియోస్. ఓకేనా? ఓకే. సో నువ్వు నాకు ఎప్పుడైతే రేపు ఎనీ టైం, కాకపోతే 4 తర్వాత నేను అవైలబిలిటీ ఉండను. ఓకేనా? రేపు నువ్వు రేపు 8 o'clock ఫోన్ చేస్తావా, 9 o'clock ఫోన్ చేస్తావా, ఎనీ టైం అప్ టు 4 o'clock అనమాట. సండే కాబట్టి నేను అవైలబిలిటీ ఉండను. ఓకేనా? మండే ట్యూస్డే హాలిడే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? మండే ట్యూస్డే క్లాసెస్ ఉండవండి. ఓకేనా? ఫెస్టివల్ కదా. ఓకేనా? మండే ట్యూస్డే క్లాసెస్ ఉండవు. సో నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు నాకు రేపు 4 లోపు నువ్వు నైట్ అంతా, నేను ఒకటే చెప్తున్నా, నైట్ అంతా మొత్తం చదువుకో, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకో. బేసిక్స్ నీకు బేసిక్స్ తెలిస్తేనే ఏఆర్ కాలింగ్ అని తెలుసు. ఏఆర్ కాలింగ్ అనేది కీ రోల్ అనమాట. నీకు బేసిక్స్ తెలియదు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు అర్థం కాలేదు. రైట్ దుర్గాప్రసాద్? నువ్వు ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కదా దుర్గాప్రసాద్, నువ్వు ఇప్పుడు దుర్గాప్రసాద్. సో నీకు ఇప్పుడు క్లియర్ ఉందా? నీకు ఫస్ట్ బ్యాచ్ లో నీకు దుర్గాప్రసాద్ అయితే నాకు ఫస్ట్ బ్యాచ్ అనమాట తను. దుర్గాప్రసాద్ నేను నీకు అప్పుడు ఏఆర్ ఫాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అప్పుడు పితాంబరం. సో నీకు అప్పుడు అర్థమైంది కదా, క్లియర్ కదా దుర్గా నీకు? సో మనకు ఆ నాలెడ్జ్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి? బేసిక్స్ తెలియాలి. రైట్? ఇప్పుడు నీకు మెడికల్ అయినా, మెడికల్ నెసెసిటీ అయినా, ఐసీయూ అయినా అయితే. సో నాగార్జున నువ్వు కూడా మార్నింగ్ విన్నావు నువ్వు, నాగార్జున. ఏఆర్ ఫాలో అప్ తెలియాలంటే నేను మీకు ఒక కోర్స్ చెప్పాను, డినైల్ కోర్స్ అని చెప్పాను. రైట్? ఆథరైజేషన్, ప్రేయర్ ఆథరైజేషన్ చెప్పాను. రైట్? సో అవన్నీ ఏంటంటే అవన్నీ ఏఆర్ ఫాలో అప్ లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి నేను ఎవరికైతే క్లియర్ చేశానో చరణ్, వీళ్ళు అప్ టు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఉన్నారు. సార్ మాకు కూడా వస్తుంది సార్ ఏఆర్ ఫాలో అప్. ఇది మేము చేయాల్సి వస్తుందా చార్జ్ ఎంట్రీ వాళ్ళకు ఉండదు. చార్జ్ ఎంట్రీ వాళ్ళకు ఉండదు. ఐ గెస్ నీకు ఇంకో 2 days లో నీకు అయిపోతుంది చరణ్. నీకు అది మీ కోర్స్ అయిపోతుంది, ఇంకా 2 days లో మీకు అయిపోతుంది. కాబట్టి నేను మీకు అది చెప్తాను. పేమెంట్ పోస్టింగ్ అయిపోతే మీకు నాన్ వాయిస్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అనమాట. ఓకేనా? నాన్ వాయిస్ ప్రాసెస్ అయిపోతుంది. బట్ చెప్పండి అలా ఇప్పుడు బేసిక్స్ నైట్ నేర్చుకుని మార్నింగ్ ఎనీ టైం నాకు కాల్ చేయి. 8 తర్వాత, 8 నుంచి 4 మధ్యలో కాల్ చేయండి నాకు. ఓకేనా? 8 నుంచి 4 మధ్యలో కాల్ చేస్తే నాకు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నాకు చెప్పు. ఏంటంటే మేబీ నేను సండే కాబట్టి ఏదైనా అదర్ వర్క్ లో ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అన్న నేను ఇట్లా రెడీ ఉన్నాను, కొంచెం ప్రిపేర్ కానీ నేను కూడా నా వర్క్స్ అని హోల్డ్ చేసుకుంటా. ఒక 2 hours హోల్డ్ చేసుకుంటున్నాను. ఓకేనా? యాక్చువల్లీ సండే తీసుకోను. 2 క్లాసెస్ ఉంటుంది మీకు. ఇంకా నాన్ వాయిస్ వాళ్ళకి ఇంకా 2 క్లాసెస్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత సార్, అది అయిపోయినాక మీ ఇంట్రెస్ట్ ఉంటే ఏఆర్ కాలింగ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఏఆర్ కాలింగ్ ఇంట్రెస్ట్ లేదన్నారు అనుకోండి, నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ మీద వర్క్ చేస్తాను. వాళ్ళకి సపరేట్ తీసుకుంటాను వాళ్ళకి రెజ్యూమ్ పైన. సార్ ఓకే సార్. అది ఇంకొకటి సార్, క్లాసెస్ అవి మీరు పంపించారు సార్, అది ఆర్డర్ వైజ్ లేవు, ఎట్లా రాసి నోట్ డౌన్ చేసుకునే కొంచెం కష్టంగా ఉంది సార్. ఆర్డర్ వైజ్ ఉంటాయండి. అది మీరు డౌన్లోడ్ ఎలా చేసుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు సార్. డౌన్లోడ్ చేసుకోలేదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు పంపించింది 2 క్లాస్
3 పంపించారు సార్. వీడియోస్ లింక్స్ పంపించారు. అందులో ఫస్ట్ నేను ఏ ఆర్డర్ పంపించానో ఆ ఆర్డర్ వైజ్ డౌన్లోడ్ చేసుకొని నేమ్స్ పెట్టుకోండి దానికి. సో ఫస్ట్ వీడియో ఉంటది కదా, ఫస్ట్ వీడియోకి డౌన్లోడ్ చేసుకోండి. అది ఫస్ట్ వీడియో. అది హిప్పా గురించి చెప్పారు సార్. అది ఫస్ట్. ఫస్ట్ హిప్పా ఉంటుంది. అందులో మీకు 2 hours ఉంటుంది క్లాస్. అవును సార్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియో ఒకటి ఉంది అంతే సార్. 1 hour ఉంటుంది అది క్లాస్. అవును సార్. మళ్ళీ ఇంకొక వీడియో లింక్ 1 hour, మళ్ళీ పంపించింది 2 అది hours పీడిఎఫ్ సార్. అది పీడిఎఫ్ ఉంటుంది, అది నోట్స్ ఉంటుంది అనమాట. అవును సార్. ఓకేనా? మళ్ళీ దానికంటే నేను స్కైప్ లో చూస్తే మీరు చెప్పినారు కదా సార్, ఇది మనకి ఇప్పుడు ఉన్నారు కదా సార్, మహమ్మద్ అయాజ్ అని ఏదో ఉన్నారు, అవును రవి అవును అని. వాళ్ళంతా అవును. నేను మన స్కైప్ లో చూస్తే, గ్రూప్ లో చూసాను అనమాట. చూస్తే పైకి తీస్తే దానికి అక్కడ ఏమొస్తుందంటే, మీరు ఫస్ట్ చెప్పినటువంటి పేషెంట్ ప్రొవైడర్ ఉంటుంది కదా సార్, అవన్నీ అవును. బేసిక్స్ నుంచి మొత్తం అంతా వచ్చింది అక్కడ ఉంది సార్. అది ఓకే. అందుకు కొంచెం డౌట్ నువ్వేం వచ్చి చేసావు సార్ తెలుసా? నువ్వేం చేసావు తెలుసా నాగార్జున? చెప్పండి నువ్వు సార్. నువ్వు ఏదైతే నువ్వు నోట్ చేసుకుంటావో ఆ హెడ్డింగ్స్ నోట్ చేసుకో. ఓకే నేను సార్. బై ఎండ్ ఆఫ్ డే నేను క్లాస్ అడిగాను, ఏమేం పోర్షన్ కంప్లీట్ చేశాను అడిగాను. పోర్షన్ ఐడియా ఉందా? ఎస్ సార్, సో ఎస్ సార్. నేను ఏదైతే పోర్షన్ చెప్పానో ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది అనమాట. క్లియరింగ్ హౌస్ తోటి. క్లియరింగ్ హౌస్ అనేది లాస్ట్ కి వస్తుంది అనమాట. నేను మీకన్నా క్లియరింగ్ హౌస్ ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ నేను మార్నింగ్ ఇంత క్లియర్ గా క్లియరింగ్ హౌస్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎవరికన్నా? లేదు సార్, లేదు సార్. ఇప్పుడు బాగా చాలా క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది సార్. అర్థమైందా? క్లియరింగ్ హౌస్ అనేది అర్థమైందా? నేను మార్నింగ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ పాయింట్స్ చెప్పాను అంతే. సో ఇప్పుడు చాలా తనకి బాగా ఏంటంటే అర్థమైంది సార్. చరణ్ అనే పర్సన్ ఏంటంటే తను రియల్ టైం అనమాట. ఆల్రెడీ జాబ్ ఎక్కాడు ఆర్డర్ తను. ఓకే, యాక్సిస్ లో జాబ్ ఎక్కాడు. సో ఎంత అనుకోకుండా సార్ వాళ్ళ రిఫరెన్స్ స్టార్టింగ్? జాబ్ ఎక్కాడు. ఏంటండి? స్టార్టింగ్ ఎంత సార్ ప్యాకేజ్? ఏమో అండి, తనకి ఐడియా ఉంది నాకు. చరణ్ ఓకే, ఓకే. ఎంత ఇచ్చారు చరణ్ నీకు ఇప్పుడు? చరణ్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? ఇప్పుడు 4.3 అన్న. ఎంత? 4.3. 4.3. ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్. ఓకే. సో ఏఆర్ కాలింగ్ లో ప్యాకేజెస్ ఇలా ఉంటాయండి. బట్ ఏఆర్ కాలింగ్ మనం ఎంత టఫ్ అనుకుంటామో, బట్ అన్నిటికంటే అదే ఈజీ అండి, తెలుసా చార్జ్ మీకు? ఎంట్రీకి ఎంత ఉంటుంది సార్ స్టార్టింగ్? చార్జ్ ఎంట్రీ ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్సా నీకు నాగార్జున? అవును సార్, అదే కదా సార్ మీతో అదే మనం మాట్లాడాను. డిస్కస్ చేసుకున్నాం అదే కదా. అవును ఓకే, సార్, అవును సార్. నీకు నేను 3.4 నుంచి 3.8 వరకు వస్తుంది చార్జ్ ఎంట్రీ. ఓకే సార్, ఓకే సార్. సో ఎందుకంటే ఇప్పుడు ఏఆర్ కాలింగ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తారు. ఓకే, చార్జ్ ఎంట్రీ అనేది డే షిఫ్ట్ జాబ్స్ ఉంటాయి అనమాట. అదే రీజన్ అంతే. వాళ్ళకి నైట్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే ఎక్కువ ఉంటాయి. ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది అన్న, నాకు కూడా ఏఆర్ ఫాలోఅప్ ఉందని చెప్పు, దెన్ యూ కెన్ కంటిన్యూ టుమారో క్లాస్ ఆల్సో. బట్ నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఏఆర్ కాలింగ్ కూడా ఎన్ను. ఓకేనా? నేను నా స్టూడెంట్స్ కి ఎట్లా ప్రిపేర్ చేసి అంటే వాళ్ళు ఏ ప్రాసెస్ కైనా ఎలిజిబుల్ కావాలి అనమాట. అందుకే నేను 3 ఇన్వాల్వ్ చేశాను: చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్. ఓకేనా? ప్రతి క్లాస్ నువ్వు అటెండ్ కావు, సరేనా? ఇన్ కేస్ నీకు అర్థం కాలే అంటే నెక్స్ట్ బ్యాచ్ ఉంటది. నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు దుర్గాప్రసాద్ ఉన్నాడు, తన ప్రీవియస్ బ్యాచ్ అనమాట. తనకు సమ్ హెల్త్ ఇష్యూ ఉండే ఆ టైంలో. సో 15 days తను ఏంటంటే కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అన్న నేను అప్పుడు వినలేదన్న అన్నాడు. రైట్, తను ఏం చేశాను, ఇప్పుడు నా క్లాస్ మార్నింగ్ క్లాస్ లో జాయిన్ అవుతాడు, ఈవినింగ్ క్లాస్ లో జాయిన్ అవుతాడు, మళ్ళీ నాకు 2 o'clock బ్యాచ్ ఉంటది, ఆ బ్యాచ్ లో కూడా జాయిన్ అవుతారు అనమాట. సో తనకి ఏంటంటే అతనికి ఇంటున్నా కొద్దీ తనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంటది అనమాట. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను, ఇంటర్వ్యూలో అడుగుతాను, క్లియరింగ్ హౌస్ గురించి మీరు చెప్పలేరా? ఇప్పుడు మిమ్మల్ని క్లియరింగ్ హౌస్ గురించి ఒక 5 points చెప్పమని అడుగుతారు నాగార్జున. నేను అడుగుతాను, నువ్వు చెప్పలేవు 5 points? కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతావు కదా నువ్వు 5 points? అవును సార్. అది నేను కూడా చెప్పేది కొంచెం స్లోగా చెప్తా, బట్ అదేంటంటే అది పర్ఫెక్ట్ ఉంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతారు అనమాట. ఏదో పైన పైన చెప్పేసి అట్లా అలా చెప్పడం వల్లే అర్థం చేసుకునే ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకునే కేపబిలిటీ వస్తుంది సార్. ఇది ఏంటంటే మనకి ఏంటంటే ఇది మనకు ప్రొఫెషనల్ జాబ్ పర్పస్ గురించి అంతే. ఏదో మనం పైన పైన చెప్పాలంటే నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను 15 days కోర్స్ ఉంటుంది, డైలీ 1 hour అని చెప్పాను. నేను 1 hour తీసుకుంటున్నా, 2 hours తీసుకుంటున్నా పర్ డే. ఎక్కువ తీసుకుంటున్నారు సార్. ఎందుకంటే 1 hour హలో సార్. చరణ్ గారు, హలో. బ్రో వినిపిస్తుందా బ్రో? వినపడుతుంది బ్రో. ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ బ్రో?
చెప్పు బ్రో. ప్రాపర్ ఎక్కడ? మాది అనంతపూర్ బ్రో. ఎక్కడున్నారు బ్రో ఇప్పుడు? ఇప్పుడు కోయంబత్తూర్ బ్రో. ఎక్కడ? కోయంబత్తూర్. కోయంబత్తూర్. ఓకే ఓకే. ఫ్రెషర్ కిందనే కదా బ్రో మీరు ఇప్పుడు? అయ్యా లేదు ఎక్స్పీరియన్స్ కింద బ్రో. ఫ్రెషర్ కింద అయితే ఏమన్నా అడిగి. ఓకే. నేను ప్రీవియస్ టైంలో చేసినారా సార్ ఏమన్నా రెఫర్ ద్వారా? లేదు బ్రో, అంటే నాకేం తెలియదు బ్రో, అందుకు అన్నని అడిగితే అన్న చెప్తా ఉన్నాడు అందుకు. సో తనకి ఏంటంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఒక కంపెనీలో ఉన్నారంట నాగార్జున. ఓకే సార్. తెలిసిన వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఉన్నారంట. ఇప్పుడు సాయి చరణ్ ఎలా ఉన్నాడు అట్లా నాకు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. అంటే సాయి చరణ్ అనే అతను సార్ యూట్యూబ్ నుంచి 1.5 years అని చెప్పి చెప్తున్నాడు కదా, చేసింట్రా లేకుంటే లైక్ ఏం చేయలేదు జస్ట్ అలా పెట్టుకున్నా. ఏ ప్రాసెస్ పైన చేసావు ఇంతకుముందు? వేరే డిపార్ట్మెంట్ కదా? నేను సాఫ్ట్వేర్ లో చేశాను, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లో. సాఫ్ట్వేర్ నుంచి డెవలపర్ గా మంచిగానే ఉంటది కదా బ్రో. అంటే కంపెనీ తీసేసారు బ్రో, టర్మినేట్ చేశారు ప్రాజెక్ట్స్ లేక. అదే కాక బెంచ్ మీద పెట్టారు, అందుకే ఇంకా తెలిసిన అన్న ఇలా చెప్తే. ఓకే సార్ మంచిగా చెప్తున్నారులే. సో ఇప్పుడు అర్థమైందా? సో సాయి చరణ్ ఏంటి ఐటీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు 1.5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే పర్సన్ మా అంటే 20,000 కూడా రాదు. తను 4.3 అంటే బెటర్ ప్యాకేజ్ అది. ఐ గెస్ ఇన్ మై కెరీర్ ఏంటంటే 1.5 కి ఇట్స్ బెటర్ ప్యాకేజ్. ఐ థింక్ అరౌండ్ యూ విల్ గెట్ 34,000 ఐ గెస్, రైట్ సాయి చరణ్? ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ యూ విల్ గెట్ 32,100, రైట్? సార్ మాకుండవా సార్ అంత ప్యాకేజెస్? చార్జ్ ఎంట్రీ వాళ్ళకు ఉండవు. బట్ యు ఆర్ రెడీ టు ఏఆర్ కాలింగ్, డెఫినెట్లీ యు ఆర్ గెటింగ్ 3.5. నువ్వు 2016 పాస్ అవుట్ కదా నువ్వు? అవును సార్. అంటే నువ్వు ఏఆర్ లో ఇంట్రెస్ట్ పెడితే నేను నీకు 5.5 వరకు నేను ఇప్పించగలుగుతాను. అంటే 10% నేను 5.5 ఇప్పించగలుగుతాను. కాకపోతే ఏంటంటే దానికి మనం ఏంటంటే కొంచెం అది ఎట్లా అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉంటుంది అన్నమాట. అది కొందరు ఏంటంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత చార్జ్ ఎంట్రీ చేసుకుంటారు. చార్జ్ ఎంట్రీ నుంచి మూవ్ అయిపోతారు అనమాట. చార్జ్ ఎంట్రీ ఏ కంపెనీ అయినా సరే బేసిక్ రావాలంటే బేసిక్ నుంచి పోవాలంటే ఏది పోవాలి సార్? చార్జ్ ఎంట్రీ అండి. చార్జ్ ఎంట్రీ మీకు బేసిక్స్ నుంచి రావాలంటే చార్జ్ ఎంట్రీ తప్ప వేరే ఏది ఉండదు అనమాట. చార్జ్ ఎంట్రీ బేసిక్స్ అర్థమయ్యాయా నాగార్జున? ఇప్పటి వరకు నేను చెప్పిన బేసిక్స్ అర్థమయ్యాయి సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? అర్థం కాకుండా నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మీ ప్రాబ్లం నాకు తెలుసు. మీరు అందరు దగ్గర చెప్తున్నా కదా, మార్నింగ్ నా కాల్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ 80-90% అందరు బెంగళూరు ఇక్కడ నుంచి అనమాట. అక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళు అనమాట. సిక్స్త్ మంత్ లో వచ్చాను సార్ నేను ఇక్కడికి. ఓకే, నేను 2 months అయింది క్లాసెస్ పెట్టి. 2 months లో 70 అప్పటి నుంచి మీకు నేను మెసేజ్ చేశాను సార్. యాక్చువల్ గా మీరు అప్పుడు ఇంకా దానికి రెస్పాండ్ అయ్యేకపోయేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళాను సార్ నేను. యాక్చువల్గా స్టార్టింగ్ లో చాలా బిజీ ఉండే, డైలీ 4-5 బ్యాచెస్ ఉండే అనమాట. అదే సార్ యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మంచిగా చెప్తుంటారు సార్. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మీకు కాల్ చేశాను సార్ అప్పుడు. సో మనం ఏంటంటే అన్ని ఇంపోర్ట్ చేయాలి, దాంట్లో అన్ని అప్లోడ్ చేసేదంటే ఇక వీడియోస్ చూస్తారు కదా, ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం అనమాట అంతే మనము. అట్లా. సో నువ్వు ఏం చేస్తావు అంటే నా సజెషన్, నువ్వు ఫస్ట్ నాన్ వాయిస్కి వెళ్ళు నాగార్జున. ఓకేనా? నీకు ఫస్ట్ 3 to 6 months నువ్వు నాన్ వాయిస్కి వెళ్ళు. ఓకేనా? 3 to 6 months నాన్ వాయిస్కి వెళ్తే ఏంటంటే నీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది, నీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఓకేనా నాగార్జున? వింటున్నావా నాగార్జున? నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఒక 3 to 6 months నాన్ వాయిస్ లో చెయ్యి. నాన్ వాయిస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏఆర్ ఫాలో అప్ ఏదైతే చేస్తున్నానో అందులో జాయిన్ అవుతావు కదా, నువ్వు క్లాసెస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ నీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. వన్స్ నువ్వు నీ డెమో, ఒక విషయం చెప్పాలి, నీకు ఒక 1 month లో నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు నువ్వు. ఓకేనా? 1 month లో నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు, అందులో ఏ డౌట్ లేదు. 1 month నువ్వు రియల్ టైం ఏ కంప్లైంట్స్ అని చేస్తావు అనుకో, 1 month నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. ఆఫ్టర్ 1 month తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక 6 months మినిమం కంపెనీలో చేయాలి, మినిమం 6 months చేయాలి. 6 months చేసేటప్పుడు నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ Okay. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు దానిపైన ఏం చేస్తావంటే ఏఆర్ ఫాలోఅప్ కింద పెట్టుకోదాన్ని. ఓకే సార్. ఓకే సార్. అప్పుడు నా క్లాసెస్ ఫాలోగా తనకి ఇప్పుడు 1.5కి 4.3 అంటే చాలా ఎక్కువ తెలుసా ప్యాకేజ్ అది. అవును సార్. అవును సార్. 1.5 ఇయర్‌కి 32,000 33,000 అంటే మంచి ప్యాకేజ్ అది. ఓకే. అవును సో సార్. అట్లా ఏఆర్ ఫాలో అందుకే చాలా మంది ఏఆర్‌కే ప్రిపేర్ అవుతున్నారు. అది నీకు నువ్వేం చేస్తావంటే నువ్వు ఏఆర్ అటెండ్ అయ్యి ఏఆర్ ఫాలోఅప్ కూడా అటెండ్ అవ్వు నువ్వు ఇంటర్వ్యూస్. నేను సజెషన్ ఓకే చేస్తున్నా. సార్. ఓకే సార్. ఓకే ఏఆర్ సార్. ఫాలోఅప్ కూడా అటెండ్ అవ్వు. కాకపోతే ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అవ్వు. నేను రోజు నాకు 3 ఓకే బ్యాచ్‌లు సార్. ఉంటాయి. అండ్ రోజు అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఇంటర్వ్యూని కూడా అందులో కూడా కొంచెం చేయండి సార్ నాకు. నేను చేసా ఇప్పుడు తనకు సాయి చరణ్‌కి తను ఏమనుకున్నాడో నాకు తెలియదు గానీ ప్రతి ఒక్కటి తననే అడుగుతున్నాను నేను. ఆన్ కాల్ అడిగాను. నువ్వు ఏ ప్రాసెస్ చేస్తావు అది అడిగానన్నమాట. అందుకే. సో ఓకే ప్రతి సార్. ఒక్కటి నేనంటే ఏ క్లాస్‌లో ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి అడుగుతా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే. వాట్ ఇస్ ద ప్రీ ఆథరైజేషన్, రెట్రో ఆథరైజేషన్ మిమ్మల్ని అడుగుతున్నానన్నమాట. సో అట్లా అడిగితే ఏంటంటే మీకే ఐడియా ఉంటదన్నమాట అది. అవును సార్. సో నేను ఆ వేలో ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. రేపు మార్నింగ్ ఉంటది క్లాసు. ఓకేనా? ఓకే. ఓకే రేపు సార్. మార్నింగ్ క్లాస్‌లో జాయిన్ చేస్తా. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే రేపు సార్. పేమెంట్ పోస్టింగ్ అవి ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. రేపు ఏంటంటే ఎల్లుండి రేపు ఆల్మోస్ట్ ఏంటంటే 2 అవర్స్ రేపు 3 అవర్స్ 3 అవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుంటే ఓకే. ఏంటంటే పేమెంట్ పోస్టింగ్ వాళ్ళది అయిపోతది. హాయ్ రవి. పేమెంట్ పోస్ట్ ఆ? నాగార్జున. సార్. సో నువ్వు మార్నింగ్ జాయిన్ అవ్వు. ఓకేనా? క్లాస్‌లో ఓకే. మార్నింగ్ జాయిన్ అవ్వు. ఓకే సార్. ఓకేనా? 10:00 ఉంటది క్లాసు. ఓకే సార్. దాని మనం చూద్దాం అది. సరేనా? నీకు ఇప్పుడు ఎంత ఓకే. ఎక్స్‌పీరియన్స్ కావాలి నీకు? నాకు నీ పాస్‌వర్డ్ చెప్పు. నువ్వు ఇప్పుడు జాబ్ 2000 కాగా నువ్వు కోర్స్ అయిపోగా నెంబర్ ఆఫ్ జాబ్స్‌కి ట్రై చేస్తావా? టైం తీసుకుంటావా? నాకు అదొకటి సార్ కన్ఫర్మ్ చేస్తే ఏందంటే నేను మనకు వెంబడే 3 డేస్ పడతది. ఎక్స్‌పీరియన్స్ నేను సర్టిఫికేట్‌కి 3 డేస్ పడతది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నాకు మీరు వెంబడే కావాలి సార్. మీకెప్పుడైతే చేతిలో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు జాబ్స్‌కి. అదొకటి గుర్తుపెట్టుకో. అదొక్కటైతే కన్ఫర్మ్ చెప్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే తర్వాత ఏందంటే నేను బ్యాచ్‌లలో బిజీగా ఉంటా. ఓకేనా? ఓకే. ఓకే. మినిమమ్ 3 డేస్ అందుకే టైం తీసుకుంటాను. 3 డేస్ పట్టొచ్చు. రేపు ఇన్ కేస్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతావు. నీకు ఇంటర్వ్యూ వెళ్ళిపోయినాక అది మేబీ టైం పట్టొచ్చు. 1 డే పట్టొచ్చు. కొందరు ఏమాడుతారంటే సాయంత్రమే పంపియంటారు సెలెక్ట్ అయిపోతే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో అట్లా ఉంటది. బట్ నేను ఇంతవరకు చెప్పేది నేను మాత్రం సార్ ఇంతవరకు ఏ ఇంటర్వ్యూకి నేను వెళ్ళలేదు సార్. ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళడం. ఏముండదు నాగార్జున. ఏమడుగుతారంటే ఫస్ట్ నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఓకేనా? అది కూడా నాకు అసలు ఇంట్రొడక్షన్ అనేది తెలియదు సార్.